నమస్తే, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద. ఈరోజు మనం థైరాయిడ్ వ్యాధి గురించి తెలుసుకుందాము. థైరాయిడ్ అనగా నెక్కకి ముందు భాగంలో ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఒక గ్రంథిలాగా ఉంటుందన్నమాట. దీని యొక్క పనితీరులో మార్పుల వలన, అంటే ఈ థైరాయిడ్ గ్రంథిలో వాపు వల్ల కానీ మనకి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, థైరోమెగాలి, హర్షిమోటోస్ థైరాయిడైటిస్, థైరాయిడ్ క్యాన్సర్, ఇట్లాగా చాలా రకాల సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అంటే మనకి థైరాయిడ్ అన్నది T3, T4, TSH అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ల హెచ్చు తగ్గుల వలన మనకి మెయిన్గా మనం హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనే డిసీజెస్ అనేది చూస్తూ ఉంటాము. ఈ హైపోథైరాయిడ్ కనుక మనకి TSH లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు అన్నది మనకి చాలా తక్కువగా ఉంటుంది. అంటే దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనం తినకపోయినా అధికంగా బరువు అన్నది పెరగడము, జుట్టు అన్నది ఎక్కువగా రాలిపోవడము, మన మెటబాలిజమ్స్ అన్నీ కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఆకలి అనేది తక్కువగా ఉండడము, నీరసంగా ఉండడము, ఏ పని మీద ఆసక్తి అన్నది లేకపోవడము, ఇలాగా ఇంకా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావడము, మెన్సెస్ అన్నది కరెక్ట్గా లేకపోవడము, ఎమినోరియా లాగా రావడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, స్కిన్ అన్నది డార్క్ ఉండడము, ఇంకా హార్మోన్స్ అన్నీ కూడా హెచ్చు తగ్గులు అన్నది ఉంటుంది. త్వరగా స్కిన్ డిస్కలరేషన్ అన్నది రావడము, ఇంకా ఇలాగా అధిక బరువుగా ఉండడము, ఇవన్నీ కూడా సమస్యలు అన్నది వస్తుంటాయి. దీన్ని హైపోథైరాయిడ్ అంటాము. ఇంకా హైపర్ థైరాయిడ్లో మనకి TSH లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటుంది. T3, T4 అన్నది ఉంటుంది. దీనిలో థైరాయిడ్ గ్రంథి పనితీరు అన్నది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం త్వరగా వెయిట్ లాస్ అన్నది ఉండడము, సన్నగా ఉండడము, ఎక్కువగా వేడిగా ఉండడము, ఇలాగా జుట్టు అన్నది ఎక్కువగా ఇదైపోవడము, నీరసంగా ఉండడము, వేడి ఆవిరిలాగా రావడము, మోషన్స్ అంటే కొంచెం మెటబాలిజం ఎక్కువగా ఉండడం వల్ల డయేరియా లాగా రావడము, ఇలాగా సమస్యలు అన్నవి ఎక్కువగా ఉంటుంది. మనకి హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ జనరల్గా మనము దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు అనమాట. దీనికి దీర్ఘకాలికంగా మెడిసిన్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ల ప్రకారం మనకి హోమియోపతిలో మంచి మందులు అన్నవి ఉన్నాయి. థైరాయిడ్కి చాలా రకాల మందులు అన్నవి ఉన్నాయి. కానీ మనం కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటే మనిషి యొక్క మానసిక శారీరక లక్షణాలను తీసుకుని మనము హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి థైరాయిడ్ అన్నది దీర్ఘకాలికంగా మనం మెడిసిన్స్ యూజ్ చేసే అవసరం లేకుండా కంటిన్యూస్గా ఒక కోర్స్ లాగా అన్నది మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఈ మెడిసిన్స్ వాడకం అన్నది అంటే ట్యాబ్లెట్ అనేది యూసేజ్ అన్నది మనం పూర్తిగా తొలగించుకోవచ్చు అనమాట. దీనితో అంటే మనము ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తున్నా కూడా చాలామందికి ఈ సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అంటే అధికంగా బరువు అన్నది పెరుగుతూనే ఉండడము, ఇంకా చేతులు కాళ్ళు తిమ్మిర్లు లాగా రావడము, నీరసము, కీళ్ళు కండరాల నొప్పులు, ఈ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. కాకపోతే మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఈ సమస్యల నుండి మనము పూర్తిగా అరికట్టుకోవచ్చు అనమాట. అంటే ఈ సమస్యలను తొలగించుకోవచ్చును. దాని నుండి మనం ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏదైతే డైలీ వేసుకునే ట్యాబ్లెట్ ఉంటుందో దాని యూసేజ్ని కూడా మనం దీర్ఘకాలికంగా యూజ్ చేయకుండా మనం శాశ్వతంగా కూడా ఈ మెడిసిన్ అన్నది యూజ్ చేసుకోవడం వల్ల మనం రిజల్ట్ అన్నది పొందవచ్చు అనమాట. మనకి మెడినైన్లో ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్, మెడినైన్ అంటే M ఫర్ మెడిసిన్, E ఫర్ ఎక్సర్సైజ్, D ఫర్ డైట్, I ఫర్ ఇమ్యూనిటీ అనే 4 పిల్లర్స్ ఆధారంగా మెడినైన్ అన్నది ఉన్నది. మనకి మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద ఉంటుంది. హోమియోలో మంచి మెడిసిన్స్ అన్నవి ఉంటుంది. మనకి థైరాయిడ్కి కూడా చాలా రకాల మంచి మందులు ఉన్నాయి. మనం ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ అన్నది చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అన్నది మీ ప్రాబ్లమ్స్ అన్నది శాశ్వతంగా పరిష్కారం అయ్యేలాగా ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. మీకు ఈ థైరాయిడ్ వ్యాధి గురించి ఏమైనా సందేహాలు, సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే దగ్గరలోని మెడినైన్ని సంప్రదించండి. మీ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. నమస్కారం.